అలోవెరాను ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం. ఎందుకంటే కొంతమందికి దొరకదు, కొన్ని ఇళ్ళల్లో కొంతమంది పెంచుకుంటారు, కొంతమంది పెంచుకోరు. దీంతో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని నేను మంచిగా ఫ్రెష్గా తీసుకొని చెట్టు నుండి తీసి ఇది పచ్చడి సొన రాకుండా దాన్ని క్లీన్ చేసి కడిగేసి తీసేసి, దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇలా తీసేసాను, మొత్తం క్లీన్ చేసి పెట్టాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకొని దీన్ని తొక్క తీసి ఇలా చేసి మొత్తం దీని జెల్లు దీని లోపల నుండి దీని గుజ్జంతా తీసేస్తా. ఇప్పుడు తొక్క తీసేసి మొత్తం ఇలా అనుకోవాలి. మొత్తం ఈ గ్రీన్ కలర్ రాకుండా ఇలా చేసుకోవాలి. అలోవెరాది జెల్లు అంతా తీసేసిన మొత్తం నేను ఇది క్లీన్ చేసి పెట్టేసి ఇలా తీసేసిన. దీన్ని కొంచెం జెల్లు తయారు చేస్తున్నా, నిమ్మరసం వేసి కొంచెం స్టోరేజ్ చేసుకున్నా. ఇదంతా ఇగో ఇలా గడ్డలు ఉన్నాయి. దీన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా పోసి దీన్ని కొంచెం ఇలా తీసేస్తున్నాను. జాలి పట్టేది ఎందుకంటే ఇట్లా మంచిగా జెల్లు ఇట్లా అవుతుంది. ఇగో ఇలా ఉంది చూడండి. ఇలా గడ్డలు ఉండకుండా మొత్తం క్లీన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా రెడీ చేశాను. ఇంకా ఏం లేకుండా ఇగో ఇది కొంచెం తీసుకొని నిమ్మరసం వేసి స్టోరేజ్ చేసుకున్నాను. తీస్తున్నా, ఇందులో నిమ్మకాయ పిండుతున్నా. ఈ 6 months వరకైనా ఉంటుంది. ఇట్లా వేసుకొని మనం ఒక గాజు సీసాలో పోసుకొని ఒక్కసారి మిక్సీ పడదాం. ఇట్లా పట్టేశాను, ఇందులో పోస్తున్నాను సీసాల. ఇంత పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కొంచెం సేపు వేడైతే సరిపోతుంది, జెల్లు తయారవుతుంది. కార్న్ఫ్లవర్ కూడా వేసి దీన్ని కలిపేయడమే. ఇందులో కార్న్ఫ్లవర్లో కొంచెం కలబంద వేసి ఇట్లా కలిపేస్తున్న గడ్డలు కాకుండా కొంచెం మంచిగా ఇట్లా వేసుకోవాలి. చేసుకుంటే ఇది మంచిగా ఉంటుంది. ఇది పొయ్యి మీద పెట్టుకుని కొంచెం గోరువెచ్చగా అయినాక ఇది తీసి అందులో వేసి కలపడమే. ఇగో చూడండి, ఇలా ఉండలు లేకుంటే ఇలా కలుపుకోవాలి. కలుపుకొని అందులో వేసి కలపాలి. గోరువెచ్చగా అయింది. దీన్ని ఇందులో పోసుకొని కలిపేసుకుందాం. కలుపుతూనే ఉండాలి కొంచెం సేపు. ఇది మంచిగా ఇలా మెల్ట్ అయ్యే వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈయనే ఉండి కలపాలి, సిమ్ములో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఏం లేకుంటే ఇలా ఊసేసుకున్నాం. చూడండి ఇలా అయింది. జెల్లీ రెడీ చేసినాము. దీన్ని చల్లారబెట్టుకుందాం. స్టవ్ కట్టేసిన కొంచెం అయినాక దీన్ని చల్లారినాక గాజు సీసాలో పోసుకుంటాను. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ కొంచెం చల్లారితే దగ్గరికి అవుతుంది. దీన్ని ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు, చేతులకు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి. అయిపోయింది. ఇప్పుడు జెల్లును ఇందులో గాజు సీసాలో వేసుకొని స్టోరేజ్ చేసుకుంటాం.